వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత కొన్ని సంవత్సరాలుగా చాలా రాజకీయం ఈ స్టీల్ ప్లాంట్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. అదేంటంటే ఎన్నికలకు ముందు ఎవరైతే నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణను జరగకోకుండా ఆపుతాము అని చెప్పిన వాళ్ళే ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతుగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఫైర్ ఫిట్టింగ్, అలాగే రిస్క్ వంటి ముఖ్యమైన సేవలను ప్రైవేట్ సంస్థలకు అవుట్ సోర్సింగ్ కింద ఇస్తున్నారు. అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ అయితే రేపటి రోజున పర్మనెంట్గా వాళ్ళకి అమ్మేయరు. ఈరోజు ఈ సేవలను మాత్రమే మొదలేసి రేపటి రోజున ప్లాంట్ అలాగే స్థలాన్ని మొత్తాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వరు అని గ్యారంటీ ఏంటని ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సో ఇది విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదాన్ని ప్రజల్లో బాగా బలోపేతం చేసి ప్రతి ఒక్కరూ ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత అనేది మన మీద ఉంది. ఈ విశాఖ ఉక్కు అనేది ఎంతోమంది స్థలాలను త్యాగం చేసి అలాగే వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటను రక్తంలాగా చిందించి ఆ ప్లాంట్ని మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రైడ్గా చేశారు. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ఈ యువత మీద ప్రతి ఒక్కరు కూడా ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని గట్టిగా వినిపించి ఈ ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత అనేది ఉంది. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.